హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో బాలాపూర్ గణేష దర్శనానికి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్లో వినాయక చవితి అంటేనే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మరియు బాలాపూర్ లడ్డు యొక్క ధర గురించి, వేలం పాట గురించి చర్చించుకుంటారు. ఈ బాలాపూర్ గణేశుడి లడ్డును దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీ పడుతూ ఉంటారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో పలుకుతుంది. బాలాపూర్ లడ్డు పాత రికార్డులను తిరగరాసి 2021లో జరిగిన వేలంపాటలో ఏకంగా మర్రి శశాంక్ రెడ్డి 18,90,000 రూపాయలలో వేలంపాటలో దక్కించుకున్నారు. బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం ప్రతిసారి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత చెందిన దేవాలయాల యొక్క సెట్టింగ్ వేసి మనకు దర్శనం అయితే చేపిస్తారు. ఈసారి అయోధ్య రామయ్య టెంపుల్ యొక్క సెట్టింగ్ వేసి మనకు దర్శనం అయితే చేపిస్తున్నారు. చాలా అద్భుతంగా అయోధ్య రామ మందిరం యొక్క సెట్టింగ్ వేసి బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ సెట్టింగు. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనం బాలాపూర్ గణేష్ మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఈసారి 2024లో అయోధ్య రామ మందిరం యొక్క సెట్టింగ్ వేసి మనకు బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే చేపించడం అయితే జరుగుతుంది. వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు, బాలాపూర్ లడ్డు యొక్క ధర గురించి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్, మనం గమనించవచ్చు, ఈసారి రామ మందిరం యొక్క సెట్టింగ్ అయితే వేశారు. అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో అలాగే చాలా అద్భుతంగా మనకు సెట్టింగ్ వేసి బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే చేపిస్తున్నారు. మనం చూడవచ్చు, చాలామంది భక్తులు వేలాదిగా వచ్చి బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే చేసుకుంటున్నారు. చూడవచ్చు, జై శ్రీరామన్ పూలతో చాలా అందంగా డెకరేట్ అయితే చేశారు. గరుత్మంతుని యొక్క విగ్రహము మరియు రాముడి యొక్క విగ్రహము ఇక్కడ సెట్టింగ్ వేసి ప్రతిసారి భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన టెంపుల్ యొక్క సెట్టింగ్ వేసి మనకి ఇక్కడ దర్శనం అయితే చేపిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. గత ఏడాది 2023లో విజయవాడ కనకదుర్గ దేవస్థానం యొక్క సెట్టింగ్ వేసి దర్శనమైతే చేపించారు. ఈసారి అయోధ్య రామ మందిరం యొక్క సెట్టింగ్ వేసి చాలా అద్భుతంగా దర్శనమైతే చేపిస్తున్నారు. ప్రతిసారి భారతదేశంలో చాలా ప్రాముఖ్యత చెందిన దేవాలయాల యొక్క సెట్టింగ్ వేసి ఇక్కడ దర్శనమైతే చేపిస్తారు. అందుకే వినాయక చవితికి బాలాపూర్ గణేశుడి యొక్క ప్రత్యేకత చాటుకుంటుంది. పంతొమ్మిది 1984లో ప్రారంభమైన బాలాపూర్ గణేష అసోసియేషన్ లడ్డు వేలంపాట మాత్రం 1994లో 450కి వేలంపాట పలికింది. ఈ లడ్డు తమ పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్మకం. అలాగే దీనిని దక్కించుకున్నవారు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు లడ్డు వేలంపాట విలువైనది 17 సంవత్సరాల నుంచి స్థానికులే దక్కించుకుంటున్నారు. వారి మాటల్లో చెప్తే గనక వారు ఈ లడ్డును దక్కించుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుందని, సంపన్నులు అయ్యారని వాళ్ళ మాటల్లోనే చెప్పారని ఇక్కడ స్థానికులైతే చెప్తూ ఉంటారు. లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బులు మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారట. గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలు ఇలా చాలా వేల కార్యక్రమాలు ఈ గణేష్ కమిటీ, బాలాపూర్ గణేష్ కమిటీ ద్వారా చేపడతారని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనం లోపలికి రాగానే చూడండి, అయోధ్య రామ మందిరంలో ఎలాగైతే రాముడు దర్శనమిస్తాడో ఇక్కడ కూడా మనకు అలాగే దర్శనం అయితే చేపిస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా ఉందిగా ఈ సెట్టింగు. చూడండి, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు మరియు అక్కడ ఎలాగైతే రామమందిరం ఉంటుందో అలాగే సెట్టింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అయోధ్య రామ మందిరం చూడని వారు ఇక్కడికి వచ్చి ఈ బాలాపూర్ గణేశుని మరియు అయోధ్య రామ మందిరం యొక్క సెట్టింగ్ చూసినట్టుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి,
ఫ్రెండ్స్, మనం చూడవచ్చు బాలాపూర్ గణేశుడిని దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు వేలాదిగా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వెళ్తున్నారు. బాలాపూర్ గణేశుడిని దర్శనం చేసుకుంటూ స్వామివారికి ఏకదంతుడని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సనాతన సాంప్రదాయం ప్రకారం ముందుగా వినాయకుడిని పూజిస్తాం. ఎందుకంటే చేయబోయే పనికి ఎటువంటి విఘ్నాలు రాకుండా వినాయకుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం. మహాభారతం రచన చేసింది వ్యాస మహర్షి అయినప్పటికీ వ్రాసింది మాత్రం వినాయకుడు. ఆది పర్వం మొదటి పర్వంలో తెలుసుకోవచ్చు. కౌరవ పాండవులు జీవితం పూర్తయిన తర్వాత వ్యాస మహర్షి ధ్యానంలో ఉండిపోతాడు. అయితే మహాభారతాన్ని మహాకార్యంగా మార్చాలని అనుకుంటాడు. రచించడానికి సరైన వారు కావాలని దానికోసం బ్రహ్మను ఆశ్రయించగా గణపతి మాత్రమే ఈ కావ్యాన్ని రచించగలడని, విజయవంతంగా చేయగలడని చెప్తాడు. అప్పుడు వ్యాస మహర్షి గణపతిని తలుచుకుంటాడు. గణపతి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు గణపతి తాను షరతు విధిస్తాడు. ఎక్కడ ఆటంకం లేకుండా, విరామం తీసుకోకుండా చెప్పాలి, అప్పుడే వ్రాయగలనని గణపతి అంటాడు. అప్పుడు 3 సంవత్సరాల పాటు వ్రాస్తూ ఉంటారు. అప్పుడు వ్రాసే కలం అంతరాయం కాకుండా, ఆటంకం కలగకుండా తన దంతాన్ని విరిచి కలంగా మార్చి మహాభారతాన్ని పూర్తి చేశాడు. అందుకే స్వామివారిని ఏకదంతుడని, ఏకదంత వినాయకుడని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం చూడవచ్చు చాలా అద్భుతంగా బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే చేసుకుంటున్నాము. మనము కళ్ళను చూడవచ్చు. కళ్ళు మూసి తెరిచినట్టుగా ఉంటాయి. మరియు ఈసారి 2024లో చాలా అద్భుతంగా అయితే వినూత్నమైన గణేశ అవతారం అయితే కనిపిస్తూ ఉంటుంది. గణేశుడి తలపై క్షీరసాగర మదనం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు గమనించవచ్చు. చాలా అద్భుతంగా అయితే బాలాపూర్ గణేశుడి యొక్క దర్శనం అయితే ఇక్కడ దొరుకుతుంది. మనం గమనించవచ్చు. పైన దేవతలు మరియు రాక్షసులు ఇరువైపులా క్షీరసాగరం మదనం చేసినట్టుగా, తలపైన శివుడు ఉన్నట్టుగా చాలా అద్భుతంగా కళ్ళు మూసి తెరిచినట్టుగా ఏకదంతుడి విగ్రహం బాలాపూర్ గణేశ దర్శనం అయితే దొరుకుతుంది. అందుకే ప్రతిసారి బాలాపూర్ గణేశుడి యొక్క ప్రత్యేక అవతారం ఇక్కడ దర్శనమిస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారు. మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. తప్పకుండా చూసిన వారు లైక్ చేయండి, జై గణేష్ అని కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోకు సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, బాలాపూర్ గణేశుడి దర్శనం తర్వాత బయటకు వచ్చి చూస్తే అయోధ్య రామ మందిరం చాలా అద్భుతంగా సెట్టింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. చాలా అద్భుతంగా సెట్టింగ్ అయితే వేశారు. బాలాపూర్ గణేశ లడ్డు వేలంపాట 2023లో 25 లక్షలకు పైగానే పలికింది. ఈసారి ఎంత పలుకుతుందో అనేది అంచనా వేయలేకపోతున్నారు. దాదాపుగా 28 లక్షలకు పైగానే పలుకుతుందని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది బాలాపూర్ గణేశ యొక్క ప్రత్యేకతలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే అందరూ చూడగలుగుతారు. మీ వంతు సాయంగా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.